సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు గోసా మనోహర్, మాలమగనాడు జాతీయ అధ్యక్షుని. ఈరోజు ఆగస్ట్ నెల 21న దేశవ్యాప్తంగా భారత్ బంద్ పాటిస్తున్నాము. భారత్ బంద్ ఈరోజు ఈ భారతదేశంలో ఎందుకు తలపెట్టాల్సింది వచ్చిందంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుంది. సామాన్యులను ఈరోజు బ్రతికే పరిస్థితి అయితే లేదు. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నీరుగార్చే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అనేది 2005లో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఈ దేశ ప్రధానే మా ఎస్సీ కులాల్లో చిచ్చుపెట్టి, దేశ ప్రధాని మాలల మీద కక్ష కట్టి వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులు మందకృష్ణ మాదిగకు సపోర్టుగా నిలబడి ఈరోజు మమ్మల్ని వేరు చేసి అన్నదమ్ములుగా ఉండే మాదిగా వేరువేరుగా ఉండాలనే ఉద్దేశంలో ఓట్ల కోసం స్వార్థ రాజకీయాలతో ఈరోజు ఒక కులానికి దగ్గరయ్యి మిగతా ఉపకులాలన్నీ మరియు మాల కులంని వేరు చేసే విధంగా ఈరోజు అత్యున్నత న్యాయస్థానమే ముందు తీర్పిచ్చినటువంటి తీర్పును కూడా ఈరోజు ఒక దొంగ కమిటీ వేసి, ఆ కమిటీలో ఎవరైతే ఉన్నారో జడ్జిలు, వాళ్ళతో మందకృష్ణ మాదిగ గారు కౌలించుకొని ఫోటో తీసుకున్నాడు. ఒక వ్యక్తి, ఒక కంప్లైంట్ దారుడు ఏదైనా న్యాయం చేయాలని పోయిన వ్యక్తితో తీర్పిచ్చే ఒక జడ్జి గారు కౌలించుకుంటే ఆ తీర్పు మాకు అనుకూలంగా వస్తారా, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఇస్తారా? ఇది ఎంత మటుకు ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం అని మేము అడుగుతున్నాం. ఈరోజు వర్గీకరణ విషయంలో ఈ భారతదేశంలో ఒక కులం అంటరానితనం తక్కువని, ఒక కులం అంటరానితనం ఎక్కువని, వివక్ష అనేది ఏమన్నా వేరువేరుగా ఏమన్నా ఉందా? ఈ భారతదేశంలో ఉండే 1124 కులాలు కూడా ఈ భారతదేశంలో అందరూ ఒకే వివక్షతే గురైనారు. అంటరానితనం అనేది ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఎక్కడ లేదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది ఆర్టికల్ 14 విరుద్ధము. భారత దాని మీద హక్కు లేదు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటే రాష్ట్ర పార్లమెంటులో ఎంపీలు అందరితో కూడా బిల్లు పాస్ చేయాలి, ఆ తర్వాత రాష్ట్రపతి సైన్ పెట్టాలి, ఆ తర్వాత అమలు చేయాలి. అంతేగాని ఇట ఒక కమిటీ వేసి వాళ్ళకు అనుకూలమైనలోనే పెట్టుకొని మా మాలలకి మంచిది కాదు. అలాగే బీజేపీ నాయకులు ఎవరైతే కిషన్ రెడ్డి కావచ్చు, గతంలో ఉండే ఉప ప్రధాని వెంకయ్య నాయుడు కావచ్చు, ఇటోళ్ళు అందరూ కూడా మా మాలల మీద కక్ష కట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా ఉండే మాలా మాదికలను విడదీసి ఈరోజు దేశానికి సమస్యను అంటించినారు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు కూడా ఈరోజు ఈ భారత్ బంద్ను దేశవ్యాప్తంగా ఉధృతంగా చేస్తూ ఉంది. ఆమె కంటే ఏమన్నా తెలివైన వాళ్ళ, లేకపోతే ఇంతకుముందు దేశ ప్రధానుల కంటే ఏమన్నా తెలివైన వాళ్ళ, లేకపోతే ఇంతకుముందు జడ్జిల కంటే ఏమన్నా ఇప్పుడు ఇచ్చే తీర్పు వాళ్ళు ఏమన్నా తెలివైన వాళ్ళ? ఒకసారి పరిశీలించండి. సుప్రీంకోర్టులో ఆల్రెడీ మాలల తరఫున రివ్యూ పిటిషన్లు వేసినారు. దాని మీద మేము న్యాయస్థానానికి పోతాం, పోరాడతాం. కాబట్టి బీజేపీ ఎంత తొందరగా దీని మీద రివ్యూ ఎన్నిక తీసుకొని మాట మార్చుకుంటే చాలా మంచిదని మాలల తరపున, మాలల సంఘ నాయకుని తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.